హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో స్పెషల్గా మీకోసం నేను చేయాలనిపించింది. మామూలుగా అయితే చలికాలంలో మనం ఏసీలు వాడం కదా ఫ్రెండ్స్. ఈ ఏసీలు వాడకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం ఏసీ ఆన్ చేసినప్పుడు ఏసీ ఆన్లోనే ఉంటుంది, అక్కడ బయట అవుటర్ యూనిట్లో ఫ్యాన్ తిరగదు, వాటరు పడదు. అది ఎందుకు అనుకుంటే ఇదిగో రండి చూపిస్తాను మీకు. మనం ఎంతసేపు ఏసీ వేసినా సరే పనిచేయదు. మనం చివరికి ఏసీ బాగు చేసే అతన్ని పిలిపించుకొని డబ్బులు బాధించుకుంటాం. చూసారా ఏముందో? ఆ ఏసీ అవుటర్ యూనిట్లో ఉడతలు ఉంటాయి చూడండి. ఈ ఉడతలు శుభ్రంగా ఎంత పెట్టేసినాయన్నమాట. మొత్తం చెత్త అంతా పట్టుకొచ్చి పెట్టేసి దానివల్ల ఏమవుతుందంటే ఏసీ ఫ్యాన్ తిరగదు. ఏసీ ఫ్యాన్ తిరగకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ కూడా పడదు ఆ ట్యూబ్లోంచి. దానివల్ల మనకి ఎంతకీ కూలింగ్ రాదు అన్నమాట. సో అలాగే రన్ చేసేస్తూ ఉన్నాం. మనం బయటకు వెళ్ళి చూడము, అవుటర్ యూనిట్లో ఏముందో చూడము, అలాగే రన్ చేసేస్తూ ఉన్నాం అనుకోండి. చివరికి ఏమవుతుందంటే ఏసీ బోర్డు పోతుంది. అదే నార్మల్ ఏసీస్ అనుకోండి, ఆ బోర్డు బాగు చేయించుకోవడానికి 3500 పడుతుంది. అదే మిత్సుబిషి అలాగే హై లెవెల్ కొద్దిగా ఏసీస్ అయితే కనుక 5800 పడుతుందండి బోర్డు పోతే. ఎందుకంటే మనకు తెలియదు బయట ఫ్యాన్ తిరగట్లేదు, ఆ ట్యూబ్లోంచి వాటర్ పట్టలేదు అని తెలియక మనం ఏసీ ఆన్లోనే ఉంచేస్తాం. ఏంటి కూలింగ్ రావట్లేదు అనుకుంటాం. చివరికి ఏమవుతుందంటే అలా రన్ చేయడం వల్ల ఏసీ బోర్డు పోతుందంట. అలా తెలియక మేము 2 సార్లు అండి మా బోర్డు పోయింది. మాది మిత్సుబిషి, కాకపోతే 5800 అయింది మాకు. 2 సార్లు 5800. ఇంకొకసారి చెప్పాడనమాట మాకు ఏసీ బాగు చేసే అతను, ఏసీ టెక్నీషియన్ చెప్పాడంటే, సార్ ఇలా అయితే కుదరదు, ఏదో ఒకసారి బోర్డు ఒకసారి కంప్లీట్గా పోతుంది సార్, మీరు ఎవ్రీ టైం బయటికి వెళ్ళినప్పుడు చెక్ చేసుకోవాలి. ఏసీ ఆన్ చేసే ముందే అందులో చెత్త ఉందో లేదో చెక్ చేసుకుని ఆ చెత్తనంతా తీసేయండి, ఆ తర్వాత ఏసీ ఆన్ చేయండి, అప్పుడే బోర్డు పోకుండా ఉంటుందని చెప్పాడు. ఈ విధంగా నేను ఈసారి మాత్రం ఇప్పుడు నిన్నే నా ఏసీ రన్ చేస్తే ఇలా తిరగకపోతే వెంటనే బయట యూనిట్ నేను క్లీన్ చేశాను. ఇంతకీ ఈ ఉడతగారు ఇక్కడే ఉన్నారండి. చూసారా? ఈ ఉడతగారే మెయిన్ కారణం అన్నమాట. 3 పిల్లలను పెట్టింది. తల్లి ఉడత పారిపోయింది. ఈ 2 పిల్ల ఉడతలు ఎక్కడికి వెళ్ళాలో తెలియక అటు అటు తిరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఇంట్లో ఒక డోర్ తీయలేను. అందుకే ఏం చేశానంటే ఈ ఉడతలను పట్టుకుని బయట వదిలేయాలని నిర్ణయించుకున్నాను. ఊరికే అనరండి, ఉడతలు పట్టిన ఎలా అంటారు చూడండి. ఈరోజు నేను అదే ఇయ్యాను. చూడండి, సక్సెస్ఫుల్గా ఒక ఉడతనైతే పట్టేశాను. పిల్ల ఉడత ఇది. దీనికి ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. తల్లి ఉడత జంపు. ఇప్పుడు దీన్ని తల్లి దగ్గరికి చేర్చాలి. అదే మన దృక్పథం. సో తల్లి అవతల సైడ్ ఉంటుందండి. నెమ్మదిగా పట్టుకెళ్ళి గోడ దగ్గర పెట్టాను, వెళ్ళిపోతుందేమో అని. అది ఇంక ఇలా ఓపెన్ చేయగానే ఒక జంప్ కొట్టింది అనమాట. అంటే భయం వేసినట్టుంది. మాకు టెన్షన్ వచ్చింది ఉందా లేదా అని. కాకపోతే సక్సెస్ఫుల్గా జంప్ చేసి చక్కగా తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా రెండోది ఉంది కదండి పిల్ల ఉడత, దాన్ని డీల్ చేద్దాం. సక్సెస్ఫుల్గా ఈ బాటిల్లోకి పెట్టాను. ఇప్పుడు మొదట ఉడత జంప్ చేసింది కదా, ఆ విధంగా అవ్వకూడదు, మళ్ళీ దీనికి దెబ్బ తగులుతుందని ఈ బాటిల్లో పట్టేసి బయట వదిలేద్దామని ఈ బాటిల్లో పెట్టాను. రెండు బయట వదిలేద్దాం. ఇదండి జరిగేది. మీరు ఏసీ కనుక చెక్ చేసుకోవాలి. ప్రతి వింటరు మనం ఒక్కోసారి రన్ చేసి అందులో ఏమైనా చెత్త ఉడతలు పెట్టేమో చూసుకొని క్లీన్ చేసుకుంటే మన ఏసీ పాడవకుండా ఉంటుంది. ఇది నేను మీకు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. బయట చూసుకుంటాను చూడండి. ఇప్పుడు వాటర్ బాగానే వస్తుంది. ఏసీ ఫ్యాన్ అయితే చక్కగా తిరుగుతుంది. నేను ముందు వేసినప్పుడు అసలు ఏసీ ఫ్యాన్ తిరగలేదు, ఆ వాటర్ రాలేదు. దానివల్ల ఏంటంటే ఏసీ కూల్ అవ్వలేదు. అలాగే రన్ చేసి ఉండడం వల్ల బోర్డు పోతుందంట. ఆ బోర్డు పోయిందంటే మనకు డబ్బులు బాదుడే. కాబట్టి ఈ మెలకువలు పాటించండి. Thank you very much for watching my videos. Please like my videos, comment on it, and please share and subscribe Kumar Raja Kitchen or Heaven's Kitchen. Thank you, Andy. Thank you very much.